కొత్త చెట్టు వచ్చింది. మా పూజ వాడు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చింది. చాలా బాగుంది కదా. సో అత్తమ్మ వచ్చేసింది అన్నమాట చెన్నై నుంచి. సో మొత్తం నాకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చారు. ఎప్పుడు చెన్నై నుంచి వచ్చిన, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన నాకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మెయిన్ వంకాయలు. సో చెన్నై వంకాయలు కానీ ఆంధ్ర వంకాయలు కానీ నాకు చాలా బాగా ఇష్టం. వేస్తలే నేను ఒక్కదానే మార్చినాను తెలుసా. ఎట్లనే ఇంతలో మంచం అక్కడే జరిపేసింది మా. అసలు నేను ఈయన జరపలేకపోతే అదేటో సరిపోయిందో తెలియలా. బాగుందా? కాదమ్మా, ఇప్పుడు నువ్వు రాగా నీ పౌడర్ అవసరమా? ఇప్పుడు పౌడర్ కొట్టి ఎవరు చూడాలా? ఇప్పుడు పసిపిల్లకాయలే పౌడర్ పూసుకోవట్లే, నువ్వు మాత్రం పూసుకోవాల్సింది అంటావా? ఓకే. మనం మనుషులు పోతా ఉంటే మంచి వాసన వస్తుంటది. అక్కడ మామిడి చెట్టు ఉంది కదా, సో మామిడికాయలు కూడా కోసుకొచ్చింది. ఒక చిలక కొట్టిన కాయ ఉంటే దాన్ని కూడా వదలకుండా ఎత్తుకొచ్చింది. అంటే అది పూజ చూడు, ఇది కూడా వదలలేదు నానమ్మ అని చెప్పి చూపిస్తూ ఉంది అన్ని తెచ్చిందని. చూసారు కదా మన పూజ తల్లి దబ్బని బగలేసేసింది ఒక బాటిల్. ఏంటంటే మనం అనుకుంటాం చాలా బాగుంటది మెయింటైన్ చేస్తే సూపర్గా ఉంటుందని, కానీ వాటిల్ని మెయింటైన్ చేయడానికి మన అష్ట కష్టాలు పడాలన్నమాట. చూసేందుకు మాత్రం చూసి ఆనందించాలంతే. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఇంకా తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. ఈవెన్ కడిగేటప్పుడు కానీ, డైలీ యూస్ చేసేటప్పుడు కానీ, ఇంకా ఇందాక చెప్పుకున్నట్లు కింద పడిందంటే లోపల వస్తువులతో పాటు రచ్చరంబోలాని అనమాట. ఇక కాఫీ మగ్స్ కానీ బాటిల్స్ కానీ ఏదైనా క్లీన్ చేయాలంటే నేనే జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటాను కేర్ఫుల్గా. ఏ లిక్విడ్స్ అయినా కూడా మనం జస్ట్ కొద్దిగా వేసి క్లీన్ చేసుకుంటేనే బాగా మెరిసిపోతూ ఉంటాయి. ఏంటంటే గ్లాస్ బాటిల్స్ మనం క్లీన్ చేసేటప్పుడు నార్మల్గా మనం అలా క్లీన్ చేసి అలా పెట్టేయకుండా ఆ వాటర్ అంతా కూడా మనం నీట్గా క్లాత్తో కానీ తుడిచేసినట్లయితే ఆ గ్లాస్ అయితే భలే మెలమెల మెరిసిపోతూ ఉంది. ఇక్కడ నేను వాడేటివన్నీ కూడా హోమ్ మేడ్ కాబట్టి యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, మినపప్పు కానీ పెసరపప్పు కానీ అన్నీ కూడా. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు మనం అలానే వదిలేయకుండా ఒక్కసారి అలా వెండలో పోసేసి చెరిగి మళ్ళీ స్టోర్ చేసుకుంటే పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. అదే నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇవి మాత్రం ఈ పప్పులన్నీ కూడా. సో చెరగడం కానీ అందులో ఉన్న రాళ్ళు తీయడం కానీ మా నానమ్మ దగ్గర నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను. అప్పుడు నానమ్మ అనేది మీకు ఎందుకమ్మా, మీరు ఎక్కడో సిటీలో ఉంటారు, ఇన్ని మీకు అవసరం లేదని, అయినా కూడా పని వచ్చి ఉంటే బాగుండు కదా అని చెప్పి నేను అవన్నీ కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను గారెలు చేయబోతున్నాను. ఈ వడలు చేసేటప్పుడు అత్తమ్మ గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే అత్తమ్మ ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు అయితే అస్సలు తిందనమాట. సో నాకు కూడా వడలు అంత తెగించు కానీ అత్తమ్మ చెప్పినప్పుడు నుంచి ఎర్రగడ్డ పచ్చిమిరకాయ వేసుకుంటే బాగుంటుంది. ఈరోజు ఎర్రగడ్డ పచ్చిమిరకాయ వేసుకొని వడలు చేస్తా ఉన్నాం అనమాట. దీన్ని చేసి చేద్దామా లేకపోతే చేద్దాం? న్యూస్ పేపర్ తీసుకో. న్యూస్ పేపర్ కాదు, అది పాలిథిన్ కాదు. పాలిథిన్ పేపరా? లేకపోతే వైట్ పేపర్లో చేద్దాం బాగా. మామూలుగా న్యూస్ పేపర్లో చేస్తుంటారు అమ్మవాళ్ళు. ఇప్పుడు నేనైతే ప్లెయిన్ పేపర్ తీసుకున్నాను. న్యూస్ పేపర్లు అంటే చాలా మంది చెప్తా ఉంటారు అనమాట, లెటర్స్ కూడా కెమికల్ కదా అని చెప్పి. ఇంక్ 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 మనకు పూజ తల్లి అంతా నీట్గా సర్దేసింది అనమాట. ఈరోజైతే నీట్గా బాక్స్ అన్ని సర్దేసింది. సర్దేసిన కిచెన్ మనం ఇప్పుడు దట్టి చేయబోతున్నాం అనమాట. సో బొక్క ఎందుకు పెడతారు లోపల? ఎందుకంటే ఎక్కువ ఇది చేసే
ఏం చేసేదంటే లోపల కూడా కాలడం. నేను ఏం చేస్తున్నా వచ్చి ఎగిరి కూర్చునేస్తాను అనమాట. బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ నాన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అందువల్ల బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది మీకు. ఆయిల్ కూడా శనగ నూనె అనమాట, వేరుశనగ పప్పును ఆడించి నాకు పంపిస్తుంది అమ్మ, అందువల్ల ప్యూర్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కాలకుండా వేసినందువల్ల పొంగు వస్తుంది అనమాట. కారం ఏంటంటే ఒకరోజు జీలకర్ర, ఒక తెల్లబాయలు, కల్లుప్పు, మిరప్పొడి. ఇదే మొన్న అన్నంలో కలిపినప్పుడు అడిగారు కదా రెసిపీ. సో ఇదన్నమాట ప్రొసీజరు. కొద్దిగా జీలకర్ర, తెల్లబాయలు, ఉప్పు వేసి ఈ విధంగా గ్రైండ్ చేస్తుంటాను. ఇక్కడ కుండీలు వచ్చి మా చెల్లెలు అడిగింది, సో దానికోసం అన్న వాళ్ళ కారుబోతూ అంటే ప్యాక్ చేసి పంపించి దానికి రెడీ చేసి పెట్టాను. తర్వాత మొన్న చెప్పాను కదా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్న షాప్ చాలా బాగుంది అని. సో కుషాల్ జ్యువెలరీకి వెళ్ళినప్పుడు పక్కన ఉందన్నమాట ఈ షాప్. ఆల్రెడీ నేను ఈ షాప్ని తని వీడియో చేసి కూడా పెట్టాను, చాలా బాగుంది. కాకపోతే ప్రైజెస్ కూడా అదిరిపోతూ ఉన్నాయి. సో వాటిలో కొన్ని ఐటమ్స్ నేను నచ్చినవి మీకు చూపిస్తాను. ఇవి వచ్చి యాంటిక్ కప్పుల్లాగా ఉన్నాయన్నమాట. సో యాంటిక్ కప్పులు అనడం కరెక్ట్ కాదేమో, మ్యాట్ ఫినిష్ కప్పులు చాలా బాగున్నాయి. అన్నీ కూడా నేనైతే ఫస్ట్ టైం చూసాను ఈ విధంగా ఆ కప్స్. నార్మల్గా మనం షైనింగ్ ఉన్నటివి చూసుంటాం కానీ ఈ విధంగా అయితే చూడడం ఫస్ట్ టైము. ఈ షాప్లో కొన్ని నాకు బాగా నచ్చినవి మీకు చూపిస్తాను. Got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through